రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు ఆ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. దర్శకుడు పూరి జగన్నాథ్ టెంపర్ తర్వాత తీసిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. టెంపర్ తర్వాత వరుస ఫ్లాప్లున్నా అతని కమిట్మెంట్ మీద రామ్ నమ్మకం ఉంచారు. అయితే అతని నమ్మకం వమ్ము కాలేదు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత లైగర్ తో పూరి భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అయినా రామ్ అతనితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ కు కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ మొదలుపెట్టారు. టాలీవుడ్ లో సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీ ప్రకటించే ఏకైక దర్శకుడు పూరి. అత్యంత వేగంగా సినిమా పూర్తి చేసే ఆయన ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. అయితే అందుకు కారణం రామ్ అని రూమర్స్ మొదలయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఆగడానికి రామ్ రీజన్ అని, రెమ్యునరేషన్ ఇస్తే కానీ మిగతా షూటింగ్ చేయనని పట్టుపట్టినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అసలు విషయం అది కాదని, మ్యాటర్ వేరే ఉందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ కు ఇంత రెమ్యునరేషన్ అని ముందు మాట్లాడుకున్న హీరోకి టోకెన్ అడ్వాన్స్ తప్ప ఇంకేమీ ఇవ్వలేదని సమాచారం. ఆయన డబ్బుల కోసం చూడకుండా రామ్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. నిర్మాతలపై భారం తగ్గించడానికి ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద డబుల్ ఇస్మార్ట్ చేయడానికి అంగీకరించాడట. ఇది అసలు మ్యాటర్ అని ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే షూటింగ్ ఆగడానికి వేరే కారణాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్ అంతా బాగోలేదు. డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఊపు ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఎలక్షన్స్ సమయం కావడంతో ఫైనాన్స్ కాస్త కష్టంగా మారింది. అందువల్ల షూటింగ్ ఆగిపోయిందని యూనిట్ సభ్యుల నుంచి సమాచారం. కేవలం 3 పాటలు, కొంత ప్యాచ్ వర్క్ తప్ప మేజర్ షూటింగ్ అంతా పూర్తయింది. చివరి షెడ్యూల్ మొదలు పెట్టడానికి హీరో రామ్ రెడీగా ఉన్నారు. అయితే షూట్ ఆగడంతో అతడిపై లేనిపోని రూమర్లు వస్తున్నాయని సన్నిహితులు అంటున్నారు.